ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, నువ్వు ఇటు రీతిగా మమ్మల్ని కూడుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఈ వాతావరణాన్ని కల్పించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, జ్ఞానాన్ని నేర్చుకోవాలని, వాటి ప్రకారంగా మా జీవితాలు సరిదిద్దుకోవాలని ఆశపడుతున్న మా అందరికీ మీరే తోడయ్యండి మమ్మల్ని అందరినీ మంచి మార్గంలో నడిపించుటకు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పౌలు గారి ప్రయాణాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ముందుగా పౌలు గారు సౌలుగా ఉన్నారని, తర్వాత దమస్కులో ఆయన పట్టబడటం, యేసుక్రీస్తు మాటల ద్వారా ఆయన మారడం, మారిన తరువాత ఆయన 3 ప్రయాణాలు చేసినట్టుగా అప్పటి వరకు చూసాం. పౌలు గారి మొదటి ప్రయాణం అంతియొకలో స్టార్ట్ అయ్యి అంతియొకలో ఎండ్ అయింది. అలాగే పౌలు గారి రెండో ప్రయాణం ఇది కూడా అంతియొకలో స్టార్ట్ అయ్యి అంతియొకలో ఎండ్ అయింది. పౌలు గారి మూడో ప్రయాణం ఇది అంతియొకలో స్టార్ట్ అయ్యి యెరూషలేములో ఎండ్ అయింది. మొదటి 2 ప్రయాణాలకి మూడో ప్రయాణానికి డిఫరెన్స్ ఏంటంటే, మొదటి 2 ప్రయాణాలు అంతియొకలో స్టార్ట్ అయ్యి అంతియొకలో ఎండ్ అవుతాయి. మూడో ప్రయాణం అంతియొకలో స్టార్ట్ అయ్యి యెరూషలేములో ఎండ్ అవుతుంది. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది, పౌలు గారు 3 ప్రయాణాలు చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా మూడో ప్రయాణంలో చివరిలో జరిగిన 2 సందర్భాల్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్దాం. పౌలు గారి మూడో ప్రయాణంలో ఉన్నప్పుడు చిట్ట చివరిగా యెరూషలేముకి వచ్చే ముందు కైసర్లో ఆయన ఆగుతారు. కైసర్లో ఆగితే అక్కడ చాలా మంది శిష్యులు ఉంటారు. ఫిలిప్ గారి కుమార్తెలు 4 వాళ్ళు కూడా ప్రవచించేవారని మనం చూసాం. ఇలా వీళ్ళు ఉండగా అగబు ప్రవర్త వచ్చి ఇదిగో పౌలు గారి ఒక చేతి గుడ్డలను తీసుకుని చేతుల్ని కాళ్ళని కట్టేసుకుని, ఇప్పుడు ఇతను గాని యెరూషలేము వెళ్తే ఖచ్చితంగా ఏమవుతాడంటే, ఇప్పుడు నేను ఎలా అయితే మీకు చూపించానో అలా బంధింపబడతారు అని అగబు ప్రవర్త చెబుతారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడతారు. ఎవరు వెళ్ళొద్దు, లూకా గారు అక్కడే ఉంటారు, అందరూ వెళ్ళొద్దు అంటారు. పౌలు గారు, మీరు ఎందుకు నన్ను నా గుండె ఎందుకు మీరు బద్దలు చేస్తున్నారు? నేను బంధింపబడుటకు మాత్రము కాదు గాని అవసరమైతే క్రీస్తు కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఇప్పుడు బంధింపబడటానికే కదా, మీరు బంధింపబడతానని తెలిస్తేనే వద్దు అంటున్నారు, నేను చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను అని పౌలు గారు చెప్తారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఇంక ఈ పౌలు గారు మన మాట వినరు, ప్రభు చిత్తమే నెరవేరును గాక అనుకుని వాళ్ళు బయలుదేరుతారు. అలా అక్కడి నుంచి కైసర్ నుంచి యెరూషలేముకి వస్తారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత పౌలు గారు అక్కడ సంఘపు పెద్దలు, యాకోబు గారు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు పౌలు రాక గురించి. ఇలా రెండో ప్రయాణంలో మూడో ప్రయాణంలో జరిగిన సందర్భాలన్నీ పౌలు గారు చెప్తారు. దాన్ని బట్టి సంఘం అంతా యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగో అన్ని జనులు కూడా దేవుని మాట విని వాళ్ళ మనసు మార్చుకుని, ఇదిగో ఎఫ్సీలో జరిగింది ఇది, ఫిలిప్లో జరిగింది ఇది, యూరప్ ఖండంలో ఆసియా ఖండంలో మేము ఇలా పరిచర్య చేశామని యాకోబు గారికి వివరిస్తారు. సంఘ పెద్దలందరూ కూడా ఈ మాటలు విని చాలా ఆదరణ పొందుతారు. అలా ఉండగా యాకోబు గారు ఏం చెప్తారంటే, నీ గురించి ఒక వార్త ఇక్కడ ప్రచురంలో ఉంది. ఏంటంటే, నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఇదిగో సున్నతి వద్దు, ఈ ఆచారాలు వద్దు అని మోషేకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అనే ఒక ప్రచారం ఉంది. అంటే పౌలు గారు ఏం చెబుతారంటే, వీళ్ళకి ఈ యూదులకి ఉన్న అలవాటు ఏంటంటే, కొన్ని మానలేని కొన్ని ఆచారాలని అవి కూడా బైబిల్లో ఉన్నవి కావు, వాళ్ళు ఏర్పాటు చేసుకునేవి. పౌలు గారు అంటారు చూడు, ఏమని, నాకు కూడా పారంపర్య ఆచారాల మీద విశేష ఆసక్తి ఉంది ఈ వరకు, కానీ తర్వాత అవి అవసరం లేని వాటిని విడిచిపెట్టేసినట్టుగా. అలాగే సున్నతి, అన్ని జనులకి సున్నతి అవసరం లేదనేది కాన్సెప్ట్. కానీ వీళ్ళు కావాలి అంటే అనవసరమైన కాడిని, బరువైన కాడిని మోపాలి అని యూదులు ట్రై చేస్తుంటే, లేదు కాదు అని పౌలు గారు గట్టిగా నిలబడిన సందర్భం కనిపిస్తుంది. ఇలా ఎప్పుడైతే ఇలా మాట్లాడుతున్నారు, ఇతను మోషేకే వ్యతిరేకి, మేము మోషే అసలు ఎంత గొప్పవాడు, ఇతను మోషేనే ఎదిరించేస్తున్నాడు అనే ఒక ఉద్దేశం యూదుల్లో ఉంటుంది. అలా ఉండడం వల్ల ఈ పౌలు గారి మీద చాలా కోపం అనేది వీళ్ళకి ఉంటుంది. ఇప్పుడు నువ్వు యెరూషలేము వచ్చావు, ఖచ్చితంగా ఈ విషయం ఎవరికి తెలుస్తుందంటే యూదులకు తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఒక పని ఏం చేద్దామని ఆలోచించి వాళ్ళు ఒక యాకోబు గారు ఒక మంచి సలహా ఇస్తారు. ఏంటంటే, ఇదిగో మా దగ్గర మొక్కుబడి ఉన్న వాళ్ళు ఒక 4 ఉన్నారు,
ఈ నలుగురిని నువ్వు తీసుకెళ్ళి ఇదిగో వీళ్ళ మొక్కుబడి అయ్యే ఖర్చు ఉంటుంది చూసావా, నువ్వు కూడా వెళ్ళి శుద్ధి చేసుకో, ఈ నలుగురికి కూడా అయ్యే డబ్బుని నువ్వే ఇవ్వు. అప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారు, ఇదిగో ఇతడు ఎక్కడికి తప్పిపోలేదు, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు అంటారు. ఇదిగో ఈ సందర్భాన్ని అనుసారంగా నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుందని అంటే పౌలు గారు కూడా ఏం చేస్తారంటే ఆ నలుగురిని తీసుకుని యెరూషలేము దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈయన కూడా శుద్ధి చేసుకుని మళ్ళీ ఈ నలుగురిని కూడా అయ్యే ఖర్చు అంతా కూడా పౌలు గారే పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్నప్పుడు ఆసియా నుండి కొంతమంది యూదులు యెరూషలేంకి వస్తారు. ఇదిగో వెంటనే వీళ్ళు చూడంగానే, ఇదిగో ఈ పౌలు గారు ఎవరనుకున్నావు, అన్ని చోట్ల ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అందరినీ కలహపరుచుతున్న ఈ పౌలు అనే వ్యక్తి ఇతడే, ఇదిగో ఇజ్రాయేలీయులారా మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేసి ఇదిగో ఇతన్ని పట్టుకుని ఇతన్ని చంపేయాలని వాళ్ళందరూ అంటారండి. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 27. 7 దినములు కానొచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను చూసి సమూహం అంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని ఇజ్రాయేలులారా సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకు విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీకు దేశస్థును దేవాలయంలో తీసుకొచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచుచున్నాడని కేకలు వేసిరి. వీళ్ళు ఏమనుకుంటారంటే, అక్కడ ఉన్న కొంతమంది ఎఫెసీలో త్రోఫిమ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతడు అన్యుడిని కూడా ఇక్కడ యెరూషలేంలో దేవాలయంలో తీసుకొచ్చేసాడు ఇతడు పౌలు అని ఒక నేరాన్ని వీళ్ళు ఊహించుకుని అలా స్టార్ట్ చేస్తారు. ఇంకా పెద్దలందరూ వచ్చేసి అక్కడ పౌలు గారిని పట్టుకుని ఈడ్చుకుని వచ్చేసి దేవాలయం తలుపులు కూడా మొత్తం అన్ని వేసేస్తారు. ఇంకా ఎందుకు వేసేస్తారంటారు, పట్టుకుని మొత్తం తలుపులన్నీ వేస్తారంటే ఏం చేస్తారు అంటే కొట్టి చంపేయాలని వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు. అలాగే వాళ్ళని ఈ పౌలు గారిని ఈడ్చుకొచ్చేసి దేవాలయంలో కొడుతూ ఉండగా ఈ విషయం ఎవరికి తెలిసిపోతుందంటే సైనికులకు అర్థమైపోతుంది, ఇదిగో చాలా గలిబిలి పుట్టేసింది ఇక్కడ మన యెరూషలేములో దేవాలయం దగ్గర చాలా గలిబిలి పుట్టింది, ఇప్పుడు మనం వెంటనే ఆపకపోతే అక్కడ ఏదో చాలా ఇబ్బందిగా ఉందని వెంటనే తెలిసేసరికి శతాధిపతి ఏం చేస్తారంటే కొన్ని మంది సైనికుల్ని శతాధిపతి వీళ్ళందరూ వచ్చి వెంటనే ఇక్కడ దేవాలయం దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే 2 టెర్మినాలజీస్ మనకు అర్థం అవ్వాలి. ఏంటంటే పౌలు గారిని ఇప్పుడు ఇక్కడ కొడుతున్నారు కదా, కొడుతున్న దగ్గరికి శతాధిపతి వస్తాడు. శతాధిపతి అంటే 100 మందికి పైన ఉండేవాడు శతాధిపతి. అలాగే సహస్రాధిపతి అని ఇంకొకటి ఉంటాడు, అతడు 400 మందికి సహస్రాధిపతి. ఇతనికి పైగా సహస్రాధిపతి కూడా ఉంటాడు. ఇలా సైన్యములకి పైన ఉన్న వ్యక్తులు ఉంటారు. ఈ శతాధిపతి ఏం చేస్తాడంటే వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాడనమాట, ఏంటి ఇక్కడ మీరు అసలు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఇదిగో అందరికి వ్యతిరేకంగా ఉన్న పౌలు గారు ఇతను వెంటనే చంపేయాలి అని అరుస్తారు. ఒకటే గోల. ఇంకా అక్కడ ఈ వాళ్ళందరికి ఏమర్థమవుద్దంటే ముందు ఏదో ఒకటి ముందు తెలియాలి కదా ఇతనికి. అతనేమంటాడంటే శతాధిపతి అసలు బంధించడానికి కూడా మాకేం కారణం కనిపించడం లేదు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. సరే ఇప్పుడు ఇలా కాదు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే పౌలు గారిని ముందు ఇక్కడి నుంచి తీసేయాలి, ఎందుకంటే దేవాలయం దగ్గర నుంచి తీసుకెళ్ళాలి, ఎక్కడే ఉన్నారనుకోండి యూదులు చంపేస్తారు. అలా అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చి సహస్రాధిపతి దగ్గర నిలబెడతారు. నిలబెట్టినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయం 33లో 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపిస్తారన్నమాట. పౌలు గారిని బంధించి తీసుకొస్తారు. 21వ అధ్యాయం అలా ముందుకు వచ్చేస్తే 36వ వచనంలో వాళ్ళందరూ పట్టుకున్న తర్వాత పౌలు మెట్ల మీద నుంచి వచ్చినప్పుడు జనులు గుంపుగూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చెను. ఏలియనగా ఆ వాణిని చంపమని జన సమూహము కేకలు వేయించు వెంబడించెను. పౌలు కోటలోకి తీసుకెళ్ళిపోయి వారు అలా మీరు ముందుకు చదువుకుంటూ వచ్చేస్తే అక్కడ తీసుకెళ్తున్నప్పుడు శతాధిపతి ఏమంటాడంటే, ఇదిగో నువ్వు ఐగుప్తుడు కదా, మొన్న 4,000 మందిని అరణ్యంలోకి తీసుకెళ్లిపోయింది నువ్వే కదా అని చెబితే, అప్పుడు అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నేను యూదుడును, తార్సులో పుట్టిన వాడని నేను, అసలు నువ్వు చెబుతున్న ఈ ఐగుప్తుడు ఎవరో కూడా నాకు తెలియదు అని పౌలు గారు చెప్పేసరికి అలా తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి
అలా తీసుకువెళ్తున్నప్పుడు పౌలు గారు ఒక పిటిషన్ పెడతారు, ఒక్కసారి నేను వీళ్ళతో మాట్లాడాలి అని పౌలు గారు చెప్తే అప్పుడు ఆపుతారు. ఆపంగానే అప్పుడు పౌలు గారు హెబ్రీ భాషలో మాట్లాడుతూ స్టార్ట్ చేస్తారు. ఎవరితో? ఎవరైతే పౌలు గారిని చంపేయాలి అంటున్నారు చూసారా, ఈ యూదులతో పౌలు గారు హెబ్రీ భాషలో మాట్లాడటానికి స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే పౌలు గారు హెబ్రీ భాషలో మాట్లాడటం స్టార్ట్ చేశారో వీళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళందరూ భాష హెబ్రీయే కదా. అంటే ఇతను ఎవడో కొత్తోడు కాదు, ఇతను మనోడు లాగానే ఉన్నాడని వీళ్ళందరికీ అర్థమయ్యి వీళ్ళందరూ సైలెంట్ అవుతారు. వింటారు. విని ఇదిగో మీరు ఏదైతే చెబుతున్నారో నేను కూడా మీకు లాగానే ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుంచి గమలియేలు పాదాల యొద్ద నేను నేర్చుకున్నాను ఈ ధర్మశాస్త్రాన్ని. ఈ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా నేనేం చేయట్లేదు. చిన్నప్పటి నుంచి నాకు ధర్మశాస్త్రం నేను గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాను, దాని ప్రకారంగా బ్రతుకుతున్నాను. అలా ఇలా చెప్పుకుంటూ వచ్చి ఇదిగో నేను సంఘం పట్ల అనేకమైన హింసలు చేశాను. అప్పుడు ప్రభు మార్గమధ్యంలో నేను దమస్కు వెళ్ళి కూడా ఇలా ఎవరైతే క్రీస్తు సంబంధులు ఉన్నారో వీళ్ళందరినీ పట్టుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు క్రీస్తు నన్ను మార్గ మధ్యంలో పట్టుకుని ఇదిగో మొత్తం అంతా నాకు విశ్వసపరచడం వల్ల నేను మొత్తం అంతా కూడా తెలుసుకున్నాను. అప్పటి నుంచి నేను క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాను. ప్రవక్తలు వీళ్ళందరూ కూడా చెప్పింది క్రీస్తు గురించే, ఆ క్రీస్తు గురించే నేను చెబుతున్నాను పౌలు గారు వీళ్ళందరికీ చెప్తే అప్పటి వరకు వింటారు. అప్పుడు పౌలు గారు చివరిలో ఏం చెప్తారంటే ఇదిగో అప్పుడు నేను యెరూషలేముకు కూడా వచ్చాను కానీ నన్ను ఎవ్వరూ నమ్మలేదు అని ఈ విషయాలు చెప్పిన తర్వాత ఇదిగో అప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పారంటే ఇదిగో నేను అన్ని జనులకు వాడుకుంటాను అని ఒక మాట పౌలు గారు చెబుతారు. ఎప్పుడైతే అన్ని జనులకు వాడుకుంటానని పౌలు గారు అన్నారో యూదులు వెంటనే మళ్ళీ రైజ్ అయిపోతారు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఏంటి అసలు యూదులమైన మనము అన్ని జనులతో సహవాసం చేయొచ్చు? అసలు నువ్వు ఏం చెబుతున్నావు? నువ్వు అబద్ధికుడివి, ఖచ్చితంగా నేను చంపేయాలి. ఎందుకు? యూదులు బహునిష్ట కలిగిన వాళ్ళు అనమాట. ఎందుకంటే అసలు అన్ని జనులతో సహవాసం చేయడానికి అస్సలు ఇష్టపడిన వాళ్ళు, చాలా నిష్ట కలిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు పౌలు గారు అన్ని జనులకి నిన్ను వాడుకుంటారని చెప్పి ఈ మాట వినంగానే వీళ్ళందరూ యాంటీ అయిపోతారు. వెంటనే చంపేయాలి అనుకుంటే వెంటనే శతాధిపతి తీసుకువెళ్ళిపోయి లోపలికి దాని దగ్గర తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు లోపలికి తీసుకొచ్చేసిన తర్వాత సహస్రాధిపతి ఉంటాడు. ఈ సహస్రాధిపతి ఏం చెప్తాడంటే పౌలు గారిని ఏ విషయం తెలియట్లా, ఈ అబ్బాయి ఇలా అయితే చెప్పట్లేదు, నువ్వు వెళ్ళి కొరడాలతో కొట్టి నిజమేంటో రాబట్టు, ఇన్వెస్టిగేషన్ చెయ్యని శతాధిపతికి చెప్తాడు. శతాధిపతి అలాగే స్టార్ట్ చేస్తాడు, కొట్టడం స్టార్ట్ చేస్తాడు. పౌలు గారు చాలా తెలివైన వాళ్ళు. ఏం చెప్తారంటే అసలు విచారణ చేయకుండా రోమియుడిని అసలు నువ్వు చెయ్యి వేయచ్చా అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటి నువ్వు రోమియుడివా? వెంటనే శతాధిపతికి ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఏంటి నువ్వు రోమియుడివా? ఈ విషయం వెంటనే అక్కడ ఆపేసేసి వెంటనే సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళిపోతాడు. అసలు నువ్వు ఏం చేయమన్నావు, నీకేమైనా తెలుసా? అసలు అదిగో ఆ అబ్బాయి ఏమో రోమియుడు అంట, నువ్వేమో కొట్టమన్నావు. అసలు రోమియుల మీద విచారణ చేయకుండా అసలు శిక్ష ఖరారవ్వకుండా నువ్వు ఏకంగా అతను కొట్టమన్నావు. ఇప్పుడు ఇది ఎంత పెద్ద శిక్ష అంటే సహస్రాధిపతి వెంటనే పౌలు గారి దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసేసి ఇదంతా కాదు కానీ అసలు నువ్వు నిజంగానే రోమియుడు అంటే నేను రోమియుడినే, నేను ఎంతో డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నానయ్యా ఈ రోమ పౌరసత్వం అంటే, నేను పుట్టుకతోనే రోమియుడిని అని చెప్తాడు. అలా అయితే అమ్మో ఇలా కాదు కానీ ఆయన ఏమనుకుంటాడంటే ముందు కట్లన్నీ విడిచిపెట్టేయండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే నువ్వు సైలెంట్ గా ఉండు, ఈ రోజుకి ఒక్క రోజుకి మాత్రం ఇలా ఉండు, ఇక్కడ ఉండు, రేపొద్దున మహాసభ ఒకటి ఏర్పాటు చేస్తాను, అప్పుడు యూదుల్ని పిలిపిస్తాను, నిన్ను పిలిపిస్తాను, అప్పుడు తెల్లారవుతుంది, వాళ్ళందరూ వస్తారు, యూదులు వస్తారు, పౌలు గారిని నిలబెడతారు. ఇదిగో మీరందరూ సైలెంట్ గా ఉండండి. కేకలేసేస్తున్నారు చూసారా, ఇదిగో మీరంతా సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు పౌలు గారు మాత్రం మాట్లాడతారు, మీరందరూ సైలెంట్ గా ఉండండి. అసలు ఇతను ఏ తప్పు చేశాడు, ఇతను అసలు చేసిన నేరం ఏంటి, ఇప్పుడు నేనేం శిక్ష చేయాలి, ఇది నాకు తెలియాలంటే మీరు అందరూ సైలెంట్ గా ఉండాలి. ఇదిగో అయ్యా నువ్వు మాట్లాడు అంటే పౌలు గారు మాట్లాడతారు. పౌలు గారు అంతా చెప్తారు. ఫస్ట్ ఆయన ఎలా స్టార్ట్ చేస్తారంటే ఇదిగో దేవుని చెప్పిన మాటల ప్రకారం నేను బతకాలనుకున్నాను, అలాగే ఏ అనిందుడిగా నేను ఉన్నాను అని చెబితే, అంటే నేను చాలా మంచివాడిగా ఉన్నాను అంటే అక్కడే ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు, అననీయ అనే ఒక ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు ఏం చెప్తాడంటే ఇదిగో అతని మూతి మీద కొట్టండి, ఏంటి అతనే నీతిమంతుడంట అంటే పౌలు గారు వెంటనే పౌలు గారు శైలిగా దూకుడుగా ఉంటారు చూసారా, ఆ సందర్భాన్ని బట్టి పౌలు గారు ఏమంటారంటే అసలు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను తీర్పు తీర్చడానికి మీ అందరూ వచ్చారు,
ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నన్ను కొట్టమంటున్నావు, అసలు ఏది విచారం చేయకుండానే కొట్టే శిక్షిస్తున్నావు కదా. అసలు ధర్మశాస్త్ర ప్రకారం అంటే అతనికి అప్పటికి పౌలు గారి గురించి అననీయ ప్రధాన యాజకుడు అని పౌలు గారికి తెలియదు. తెలియకపోవడం వల్ల ఇదిగో సున్నం కొట్టిన సమాధి నువ్వు అని పౌలు గారు అంటారు. వెంటనే యూదులు ఏంటి ప్రధాన యాజకుడిని అనే అంత పోటుగాడువా నువ్వు అన్నట్టుగా యూదులందరూ మళ్ళీ వెంటనే రైజ్ అయిపోతారు. ఓహో ఇతను ప్రధాన యాజకుడు అని అప్పుడు అర్థమయ్యి పౌలు గారు ఓహో నాకు ప్రధాన యాజకుడు అని తెలియదండి, తెలుసుంటే అనేవాడిని కాదు, ఎందుకంటే ధర్మశాస్త్రం నాకు కూడా ఒక రెఫరెన్స్ తెలుసు, మీ ప్రజల అధికారిని నిందించవద్దని బైబిల్లో ఉంటుంది, ఆ ధర్మశాస్త్రాన్ని నేను ఫాలో అవుతాను, నాకు తెలియక అన్నాను. అక్కడికి ఆ ఆర్గ్యుమెంట్ అయిపోతుంది. పౌలు గారు బాగా ఆలోచిస్తారన్నమాట. ఆలోచించి నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అక్కడ వీళ్ళందరూ ఉన్న తర్వాత ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ, ఎవరున్నారంటే సహస్రాధిపతి ఉన్నాడు. సహస్రాధిపతి మీటింగ్ అరేంజ్ చేశారు. ఇక్కడ పౌలు గారు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఇక్కడ మనం 22వ అధ్యాయంలో ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయంలో ఉన్నాం. 23వ అధ్యాయంలో పౌలు మహాసభ వారిని తేరచూచి, సహోదరులారా, నేను నీటి వరకు కేవలం మంచి సాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతను చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా నేను. దగ్గర నిల్చున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడు అని నాకు తెలియదా నేను, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని రాయబడి ఉన్నదా నేను. అలా వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు ఏంటంటే మంచి మైండ్ ఉన్న వ్యక్తి. అక్కడ సభలో ఎవరెవరు ఉన్నారంటే పరిసయ్యులు ఉన్నారు, సద్దుకేయులు ఉన్నారని పౌలు గారికి బాగా అర్థమైంది. పరిసయ్యులు అంటే పునరుద్ధానం ఉందని, దేవదూతలు ఉన్నాయని, ఆత్మ ఉందని నమ్మేవాళ్ళు. సద్దుకేయులు అంటే పునరుద్ధానం లేదని, ఆత్మ లేదని నమ్మేవాళ్ళు. వీళ్ళు ఇలా ఉన్నారని అర్థవంగానే పౌలు గారు ఏమంటారంటే, ఇదిగో నేను యూదుడును పరిసయ్యుడును, ఇదిగో నేను అసలు దేని గురించి నిందింపబడుతున్నానంటే ఈ పునరుద్ధానం గురించి చెబుతున్నాను. ఇదిగో మరొక జన్మ అంటే యేసుక్రీస్తు మనల్ని మళ్ళీ బ్రతికిస్తాడు, ఇదిగోండి మనం పరలోకం వెళ్తాం, పునరుద్ధానం ఉంది, మనం మళ్ళీ బ్రతుకుతాం, చనిపోతే బ్రతుకుతాం, దీని గురించే నేను నిందింపబడుతున్నాను అనేసరికి ఇప్పుడు అసలు గొడవ ఎవరెవరికి, ఇక్కడ ఉన్న యూదులకి పౌలు గారు ఈ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు సద్దుకేయులు పరిసయ్యులు చూసి, ఇతను పరిసయ్యుడు వాడు, ఇతను మనం పరిసయ్యుడు వాడేనా, ఓకే పరిసయ్యుడు అయ్యుండే ఉన్నాడా అని అసలు పరిసయ్యులు అందరూ అప్పుడు అసలు ఏం తప్పు చేశారని పౌలు గారిని తీసుకొచ్చారండి. ఇతను ఏమన్నాడు, ఇతను పరిసయ్యుడు మంచిగానే చెప్పాడు, పునరుద్ధానం ఉందనే కదా చెప్పాడు. ఇప్పుడు అక్కడ చూసిన సహస్రాపతికి అసలు నేను దేనికోసం తీసుకొచ్చాను, పౌలు ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఎవరు సద్దుకేయులు పరిసయ్యులు. పౌలు గారు అలా చూస్తున్నారు, ఏంటి వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చారంటే పరిసయ్యులు ఫస్ట్ అసలు ఏం చెప్పారు, పౌలు గారిని చంపేయాలని పరిసయ్యులు వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన మాటలు వీళ్ళు ఏమైపోయారు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. పౌలు అసలు ఇతను ఎందుకు మీరు అరెస్ట్ చేస్తారు, అసలు అరెస్ట్ చేయవలసిన కారణం ఏముంది అని అడిగేసరికి సహస్రాధిపతికి అసలు ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇతను చెప్పిన దాన్ని బట్టి ఇతనికి శిక్ష విధించాలా విధించకూడదా అనే విషయం అస్సలు అర్థం కాదండి. సరే 23వ అధ్యాయం ఒకసారి ఆ వచనాన్ని చూస్తే 9వ వచనం, 23వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను, పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, ఒక ఆత్మ అయిన దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చు అని చెప్పాను. ఆయన ఏం చెప్తారంటే, ఇదిగో అంతకుముందు చెప్పిన సందర్భాలు ఉన్నాయి చూసారా, ఏంటి పరిశుద్ధాత్ముడి ద్వారా నేను అనుజనులకు అంటే మాట్లాడి ఉండొచ్చు, ఎందుకంటే దేవదూతలు ఉన్నాయని నమ్మేవాళ్ళు పరిసయ్యులు కాబట్టి. అలా ముందుకు వెళ్తే వీళ్ళిద్దరికి అయిపోతుంది. ఇక్కడ గొడవ అయిపోయిన తర్వాత ఇంకా ఏ విషయం కూడా తేలదనమాట, తేలకుండానే సభ అయిపోతుంది. ఇంకా సహస్రాధిపతి ఏం చేయాలి, ఈ మ్యాటర్ని ఏం చేయాలి అని అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు అప్పుడు యూదులు ఇంకా కొంచెం థింక్ చేస్తారు, అసలు మనం ఆవేశపడి తప్పు చేస్తున్నామేమో. యూదులు అనుకుంటారు మనం ఓకే ఆవేశపడిపోతున్నాం, పౌలు గారేమో సింపుల్ గా తప్పించేసుకుంటున్నాడు, మొన్నేమో అక్కడే చంపేద్దాం అనుకుంటే చంపలేకపోయాం, పోనీ అట్లీస్ట్ సహస్రాధిపతితో మీటింగ్ పెట్టినప్పుడైనా అతను ఇరికిచ్చేద్దామంటే అక్కడ పరిచయాలు ఈ విషయంలో సభలా అయిపోయింది. మనం సరిగ్గా ఆలోచించట్లేదు. ఇప్పుడు బాగా ఆలోచించి పౌలు గారిని ఇరికించాలని అనుకుని ఒక 40 మంది కంటే 10 మంది వీళ్ళందరూ కూడుకుని అలీబాబా 40 దొంగల్లాగా కూడుకుని ఏం చేస్తారంటే, పౌలు గారిని ఏం చేయాలంటే మనం చంపేయాలి. ఎలా చంపేయాలంటే, ఇదిగో మనం వెళ్ళి ప్రధాని యాజకుడికి ఇలా చెప్తాం ఏంటంటే, ఇతను సహస్రాధిపతిని అడగాలి. ఏమడగాలంటే,
ఇదిగో పౌలు గారిని ఇంకొకసారి మీటింగ్ కి పిలవండి, ఇంకొకసారి సభకు పిలవండి. సభకి తీసుకొస్తారు చూసారా, ఈ తీసుకొచ్చే మార్గంలో చంపేద్దాం పౌలు గారిని. ప్లాన్ బాగుంది, ఇది తీసుకెళ్లి ప్రధాన యాజకుడు చెప్తే ప్లాన్ బాగుంది కాబట్టి దీన్ని అమలు చేయాలి, ఇప్పుడు మనం సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్దామని అనుకుంటారు. కానీ ప్లాన్ అయితే బానే ఉంది, ఇలా చాలా వండర్ఫుల్ ప్లానే. కానీ ఇది పౌలు గారి మేనల్లుడు కూడా ఈ గుంపు దగ్గర ఉంటాడు, ఈ మాట కూడా వినేస్తాడు. ఏమని చంపేయాలి అనుకుంటున్నారు. వెంటనే సైలెంట్ గా వచ్చి ఇదిగో పౌలు గారి దగ్గర చేరి, ఇదిగో మామయ్య కదా మేనల్లుడు కాబట్టి, ఇదిగో మామ, ఇదిగో నిన్నే చంపేయాలనుకుంటున్నారు, మార్గ మధ్యలో మొత్తం అంతా నిన్ను ఖతం చేయాలనుకుంటున్నారని చెబితే, అప్పుడు పౌలు గారు ఈ విషయం నాకు కాదు, సైలెంట్ గా వెళ్ళి సహస్రాధిపతికి చెప్పు అని చెప్తారు. అప్పుడు అతను శతాధిపతి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను సహస్రాధిపతితో మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్తారు. అప్పుడు వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతుంది, వెళ్తారు. వెళ్ళి మాట్లాడితే సహస్రాధిపతి అసలే టెన్షన్, ఏంటి అసలు ఇతను ఏం తప్పు చేశాడు, ఇతను ఇప్పుడు చంపాలా ఉంచాలా, ఇతనికి ఏం చేయాలని ఇన్ని టెన్షన్ లో మళ్ళీ ఇప్పుడు ఏకంగా ఇంకొక కుట్ర బయటపడింది. ఏంటి వీళ్ళు ఏకంగా చంపేయాలనుకుంటున్నారు. బాబో ఈ టెన్షన్ వల్ల నా వల్ల కాదు, ఇదిగో నేను వెంటనే ఈ అబ్బాయిని కైసరికి పంపించేస్తాను. అక్కడ ఫెలిక్స్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఫెలిక్స్ ఆ వ్యక్తి, ఫెలిక్స్ ఎవరంటే రోమన్ గవర్నర్ అన్నమాట. రోమన్ గవర్నర్ అంటే వీళ్ళకంటే కొంచెం హై లెవెల్లో ఉన్నవారు. యేసుక్రీస్తుని సిలువేస్తున్నప్పుడు రోమన్ గవర్నర్ ఎవరంటే పిలాతు. అప్పుడు పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు, ఎందుకంటే అతను కొంచెం హై లెవెల్లో ఉన్న వ్యక్తి కాబట్టి. ఇక్కడ కూడా ఇది నా వల్ల కావట్లేదని ఒక పత్రిక రాసి పంపించేసి అక్కడికి కైసరి దగ్గర పంపించేస్తారు. ఆ సందర్భం ఒక్కసారి చూద్దాం. 28 వారు 23వ అధ్యాయం 28వ వచనం. వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొని గోరి నేను వారి మహాసభ యొద్దకు తీసుకొని వచ్చి, ఒక్క నిమిషం 26 నుంచి చదువుదామండి. అప్పుడు ఒక పత్రిక రాసి పంపిస్తాడు ఈ సహస్రాధిపతి. ఏమని, ఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్స్ కు క్లౌదియా లూసియా అంటే ఇతడు సహస్రాధిపతి వందనములు చెప్పుచున్నాడు. యూదులు ఈ మనుషుని పట్టుకుని చంపబోయినప్పుడు ఇతడు రోమియుడని నేను తెలుసుకుని సైనికులతో వచ్చి అతను తప్పించి తిని, వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొని కోరి నేను మహాసభ యొద్దకు అతను తీసుకుని వచ్చి ధర్మశాస్త్రం గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణకరమైనను బంధకములకైనను తగిన నేరము అతని యొద్ద ఏమీ కనపరచలేదు. ఇలా చెప్పుకుంటూ వస్తే 31వ వచనం. అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారం సైనికులు పౌలుని రాత్రి వేళ అంత్రిపతికి తీసుకుని పోయేది. మర్నాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చి వారు కైసరియకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలు కూడా అతని యొద్ద నిలవబెట్టేది. అప్పుడు పౌలు గారిని ఆ ఫెలిక్స్, ఇంతకీ ఇతని మీద నేరం మోపిన వాళ్ళు వచ్చారా అంటే, లేదు ఇంకా రాలేదంటే, అతను వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే అని పంపించేస్తారు. ఇప్పుడు పౌలు గారు కైసర్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే, ఇలా కాదు కానీ మనం ఏం చేయాలంటే మన వల్ల కావట్లా, ఎన్నో ప్లాన్లు వేసాం, అన్ని విఫలం అయిపోతున్నాయి. ఈసారి ఒక మంచి లాయర్ని పెట్టుకుని వద్దాం. తెర్తుల్లు అనే ఒక లాయర్ని పెట్టుకుని వీళ్ళు బయలుదేరి వస్తారు. కైసరి దగ్గరకు వచ్చి, ఇప్పుడు అంతే కదండి, మనకంటే లా పాయింట్లు తెలియదు కానీ అతనికి లా పాయింట్లు తెలుసు కదా. అతడు రాగానే దీని గురించి మాట్లాడు. అలాగే సభ పెడతారు. వెంటనే ఫీలిక్స్ కూడా అక్కడ ఉంటాడు. ఫీలిక్స్, ఈ తెర్తుల్లి లాయరు, యూదులు వీళ్ళందరూ ఉంటారు. పౌలు గారిని కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు జరిగేది ఏంటంటే, లాయర్ మాట్లాడతాడు. ఇదిగో మాట్లాడంటే లాయర్ ఏం చెప్తాడంటే, ఘనత వహించిన ఫీలిక్స్, అసలు మీ పరిపాలనలో ఉండి అసలు ఎంత బాగున్నామో తెలుసా మేమందరం. ఆ గవర్నర్ ని పొగుడతాడు ఫస్ట్. అంటే లా పాయింట్ ఏంటంటే, ముందు ఇతను ఐస్ చేస్తాడు. అసలు మొత్తం అంతా ఎంత నెమ్మదిగా ఉందో తెలుసా, అసలు ఈ పట్టణం చాలా ప్రశాంతంగా ఉందండి, ఎవరి దయ వల్ల అనుకున్నారు, మీ దయ వల్లనే అని ముందుగా అతన్ని పొగుడతాడు. పొగిడిన తర్వాత ఇదిగోండి ఈ అల్లరిలో ఒక అల్లరి ఏంటంటే, ఇదిగో ఈ పౌలు అనే వ్యక్తి చాలా కలహం పుట్టిస్తాడు. అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసిందండి ఇతని వల్ల అని చెప్పడం జరుగుతుంది. జరిగిన తర్వాత పౌలు వెంటనే ఫీలిక్స్ పౌలు గారికి మైక్ ఇస్తారు. నువ్వు మాట్లాడయ్యా అంటే అతను మాట్లాడతాడు పౌలు గారు. అసలు ఇప్పుడు పౌలు గారు చెప్తారన్నమాట, వీళ్ళందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే లాయర్ బాగా వాదిస్తాడు. వాదించిన పౌలు గారు వీళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, అంతే కదండి, ఇప్పుడు లాయర్ మాట్లాడుతున్నారంటే ఏం చేస్తారు, ఈ పక్కన పౌలు గారు ఏం చేసి ఉండొచ్చు, డిఫెన్స్ లో లేదండి నేను అలా చేయలేదు అనుకోవచ్చు కదా. పౌలు గారు రివర్స్ లో, అసలు మీరు ఏమనుకుంటున్నారు, 12 రోజులు అయింది నేను యెరూషలేంకి వచ్చి,
అసలు 12 రోజుల్లో నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తేగలనా? ఇంత కలహం పుట్టించగలనా 12 రోజుల్లో? మరి ఇంకొక మాట, అసలు నేను మీటింగ్ పెట్టలేదు, ఎక్కడ ఒక జన సమూహంగా కూడలేదు, అసలు ఏది చేయలేదు. అంటే ఈ దోషనికి, ఈ కలహములకు లా అండ్ ఆర్డర్ మీ ప్రాబ్లం వచ్చేస్తుంది అంటున్నారు చూసారా? ఇలాంటి వాటికి ఏటికి సంబంధించిన ఏ కార్యము నేను చేయలేదు అని చెప్తారు. వెంటనే అతను లాయర్ని అడిగితే అవును అంతే కదండి, అతను వచ్చి 12 రోజులు అయింది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలగజేసే పని లేదు. ఇంకా దీనికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండరు. అలా వాదం జరుగుతుంది. జరిగిన తర్వాత ఇదిగో అసలు ఆసియా నుంచి వచ్చిన యూదులు ఈ కలహాన్ని పుట్టించారు. అసలు వీళ్ళ మధ్యలో ఎవరు లేరు? ఆ యూదులు అనేవారు లేరు. ఇక్కడ ఈ లాయర్ ఒక పని కూడా ఏం కాదు, యూదులు ఏమి చేయలేకపోతారు పౌలు గారు. ఇంకా పౌలు గారిని తీసుకెళ్లి ఒక చోట పెడతారు. ఈ కేసు కూడా ఏమైపోయింది, ఇక్కడ ఫీలిక్స్ దగ్గర కూడా ఈ కేసు సాల్వ్ అవ్వలేదు. పౌలు గారు అక్కడే ఉంటారండి. అక్కడ కైసర్లో సుమారు 2 సంవత్సరాలు జైల్లో ఉంటారండి. జైల్లో ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా చెప్పే అవకాశాన్ని ఇస్తారు, ఆయన కూడా ఉపయోగించుకుంటారు. ప్లస్ ఈ ఫీలిక్స్ ఉన్నాడు చూసారా, ఈ ఫీలిక్స్ కూడా పౌలు గారు వాక్యం చెబుతూ ఉండేవాళ్ళు. అసలు ఒకసారి ఫీలిక్స్ వచ్చినప్పుడు, మీరే గాని పౌలు గారి స్థానంలో ఉన్నారనుకోండి, ఇదిగోండి జడ్జి గారు మీ దగ్గరికి వచ్చారు, మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరేం చెప్తారు? మీరు చాలా మంచి వాళ్ళండి, మీ పరిపాలన ఇదంతా చాలా బాగుంది అని అనే సందర్భాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. కానీ పౌలు గారు ఏం చెప్తారంటే, ఒకసారి ఆయన చరిత్ర కూడా తెలుసు, పౌలు గారికి ఈ ఫీలిక్స్ చరిత్ర కూడా తెలుసు. మీకు బాగా గుర్తుంటే పౌలు గారిని ఒకసారి గోడ మీద గంపలోంచి దింపుతారు చూసారా? అప్పుడు అత్తిలాకు అనే ఒక అధికారి ఉంటాడు, ఆ అధికారికి కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తెనే ఈ ఫీలిక్స్ పెళ్లి చేసుకుంటాడు. ఆవిడతో పాటు ఇంకొక ఆమెను కూడా పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి ఎవరంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమ్మాయి ఎవరంటే, హేరోదు పురుగులు పడిపోయి చనిపోయి ఉన్నాడు చూసారా? అతని కుమార్తె ఇప్పుడు ఇతను ఫీలిక్స్ పెళ్లి చేసుకున్న వ్యక్తి. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే ఆల్రెడీ భార్య ఉంది, రెండో భార్య. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తారంటే, నీకు ఆశా నిగ్రహం ఉండాలి, ఇదిగో పునరుద్ధానం ఉంది, నెక్స్ట్ రాబో తీర్పు ఉంది అని పౌలు గారు నీతి గురించి, ఆశా నిగ్రహం గురించి, పునరుద్ధానం గురించి చెప్పేసరికి ఈ ఫీలిక్స్ కి మిక్కులు భయపడిపోతాడండి. మనమే అనుకో, జడ్జి గారు వస్తున్నారంటే ఆయన ఎలాగ కూల్ చేసుకుని ఐస్ చేసుకోవాలని చూస్తాం. పౌలు గారు దాన్ని ఏం చూడకుండా, అవకాశం వచ్చింది కాబట్టి ఆశా నిగ్రహం గురించి, నీతి గురించి, ఏ పునరుద్ధానం, ఇదిగో నువ్వు అన్ని తప్పులు చేస్తున్నావు, మళ్ళీ నీకేముంది, తీర్పు ఉంది, తీర్పు పునరుద్ధానం ఉంటుంది, 2 పునరుద్ధానం ఉంటాయి కదండి, జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం అని అలా ఆ విషయాలన్నీ చెప్పేసరికి మిగులు భయపడతాడు. ఇంతకీ ఈ ఫీలిక్స్ అంత మాట వచ్చి పౌలు గారితో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఖైదీకి మామూలుగా బెయిల్ కావాలంటే ఏం చేయాలంటే కొంచెం లంచం, ఈ ద్రవ్యాన్ని ఎక్స్పెక్ట్ చేసి అంత మాట వచ్చి మాట్లాడుతుంటారు. పౌలు గారు మాత్రం ప్రశాంతంగా, ఆయన పని జరిగిపోతుంది ఏంటంటే అక్కడికి వచ్చి వాక్యం వినే వాళ్ళు ఉన్నారు, ఫీలిక్స్ కి వాక్యం చెబుతున్నాడు, దేవుడి పని అయిపోతుంది, ఆయన పని అయిపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తుంది. అలా 2 సంవత్సరాలు పౌలు గారు అక్కడ ఆ జైల్లోనే ఉంటారు. అలా 2 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ ఫీలిక్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరు ఫీలిక్స్? ఎవరు? గవర్నర్, ఈయన రోమన్ గవర్నర్. సహస్రాధిపతి ఏం చేశాడు? శతాధిపతి, సహస్రాధిపతి డిసైడ్ చేసి ఈ కైసరికి పంపించారు. ఇక్కడ రోమన్ గవర్నర్ ఉన్నారు, ఎవరు? ఫీలిక్స్ అనే వ్యక్తి. 2 సంవత్సరాలు ఇక్కడ పౌలు గారు ఉంటారు, ఏ విషయమో తేల్చరు. ఇక వెళ్ళిపోయేటప్పుడు పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళొచ్చు ఇతను, ఎందుకంటే పౌలు గారి గురించి మొత్తం హిస్టరీ ఎవరికి తెలుసు అంటే ఫీలిక్స్ తెలుసు, ఇతను చాలా మంచివాడని ఎరుగుతాడు. కానీ యూదుల చేత మంచివాడిని అనిపించుకోవడం కోసం పౌల్ని విడిపించకుండా వెళ్ళిపోతాడండి ఈ ఫీలిక్స్ అనే వ్యక్తి. సరే, ఇప్పుడు ఫేస్తు అనే ఒక కొత్త గవర్నర్ వస్తాడు. ఎవరి ప్లేస్ లో? ఫీలిక్స్ అనే ఇతని ప్లేస్ లో. ఇతనికి ఈ విషయాలు ఏమీ తెలియవు. నార్మల్ గా అక్కడ కైసరికి వచ్చిన తర్వాత యెరూషలేము కూడా వెళ్తాడు. 2 సంవత్సరాలు అయిపోయిన యూదులకు మాత్రం ఆ పగ అలాగే ఉంటుందండి, ఆ పగ అలాగే ఉంటుంది. యెరూషలేముకి ఈ ఫేస్తు అనే కొత్త గవర్నర్ వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఈ ఫేస్ దగ్గర కూడా వచ్చి, ఇదిగో మీ పౌలు అనే ఒక ఖైదీ ఉంటాడు, అతని గురించి విచారణ చేయాలి, అతన్ని కొంచెం యెరూషలేముకు తీసుకొస్తారా అని అనుకుని, అసలు కైసర్ నుంచి యెరూషలేముకు వచ్చి ఈ మార్గ మధ్యలోనే పౌలు గారిని చంపేయాలి అని స్కెచ్ చేసుకుంటారు. ఈ ఫేస్ అనే గవర్నర్, లేదండి మీరే కైసరికి రండి, అక్కడ విచారిద్దాం అని అలా అంటాం. అలా జరుగుతుంది. వీళ్ళందరూ వస్తారు. వచ్చిన ఆ సందర్భం ఒకసారి చూడగలిగితే,
25వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చూడండి. ఫేస్తు ఆ దేశమునకు వచ్చి 3 దినములకు కైసరి నుండి యెరూషలేముకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులు యూదుల్లో ముఖ్యులు పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతిని అతనికి తెలియజేసిరి. అలా మనం కింద చదివేసుకుంటూ వస్తే 5వ వచనంలో, మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఈ మనుషుని వద్ద తప్పేదైనా ఉంటే అతని మీద మోపవలని ఉత్తరం ఇచ్చారు. అప్పుడు 6వ వచనం, మరనాడు 8-10 దినములు గడిపి కైసరికి వెళ్లి మరనాడు న్యాయపీఠం మీద కూర్చుని పౌలుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతన్ని చుట్టూ నిలిచి భారమైన నేరములను మోపిరి గాని రుజువు చేయలేకపోయేది. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి వీళ్ళు ట్రై చేస్తారు. ట్రై చేసి వీళ్ళందరూ ఏం చేయలేదంటే రుజువు చేయలేకపోయారు. పౌలు గారు ఇంకా యూదుల చేత మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఈ కొత్త గవర్నర్ ఫేస్తు ఏం చెప్తారంటే, ఇదిగో యెరూషలేం కంటా వెళ్తావా అంటే పౌలు గారు దానికి ఒప్పుకోరు. అవసరమైతే కైసరికైనా చక్రవర్తి దగ్గరికైనా నేను రోమ్కైనా నేను వెళ్తాను, కానీ ఇక్కడికి మాత్రం నేను వెళ్ళను, యెరూషలేంకి అయితే వెళ్ళను అని పౌలు గారు చెప్తారు. ఇక వెళ్ళడు, నాకు ఇష్టం లేదు అని చెప్పేసిన తర్వాత దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఈ కేసుని ఏం చేయాలని కొత్త గవర్నర్ ఆలోచిస్తున్నప్పుడు అగ్రిప్ప అనే ఒక వ్యక్తి వస్తాడు. అది ఎక్కడ ఉంటుంది, ఎవరి అగ్రిప్ప అంటే 21 నుంచి చూద్దామా. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచవలెనని చెప్పుకున్నందున నేను అతని కైసరి వద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలెనని ఆజ్ఞాపించుతున్నాను నేను. అందుకు అగ్రిప్ప, ఈ అగ్రిప్ప ఎవరంటే హేరోదు ఉన్నారు చూసారండి, ఆ హేరోదు యొక్క కొడుకే చనిపోయిన పురుగులు పడిపోయిన ఉన్నాడు చూసారా, ఆ యొక్క కొడుకే ఇతను. ఈ పురుగులు పడిపోయిన చనిపోయిన హేరోదు యొక్క కొడుకే ఈ అగ్రిప్ప. ఇతనితో పాటు బెర్నీకేయి అని ఒక స్త్రీ ఉంటుంది. ఆవిడ ఎవరంటే ఈవిడ అదే హేరోదు పురుగులు పడి చనిపోయిన హేరోదు యొక్క కుమార్తె. అంటే వీళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు, కానీ వీళ్ళిద్దరు భార్యాభర్తల్లాగా ముందుకు వెళ్తారు. 23వ వచనంలో, వాడు మరనాడు అగ్రిప్పయు బెర్నీకియు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, అంటే నెక్స్ట్ రోజు మీటింగ్ పెట్టించారు. ఎవరు, అగ్రిప్ప. ఏమని ఫేస్తు అడుగుతాడు, అగ్రిప్ప కొంచెం ఈ కేసు హ్యాండిల్ చేయి, మేమందరం ఎవరు హ్యాండిల్ చేయలేకపోతుండే. అగ్రిప్పకి ఏంటంటే, అగ్రిప్పకి అతను యూదుడు కదా, హేరోదు అంటే యూదుడు కాబట్టి ఇతనికి ఏ హిస్టరీ తెలుసు అంటే వీటి గురించి కొంచెం ఐడియా ఉంది, పునరుద్ధానం గురించి, క్రీస్తు గురించి, ఇలాంటి వాటి గురించి కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇతన్ని హ్యాండిల్ చేయమంటే ఇతను వస్తాడు, మొత్తం అంతా చూస్తాడు. చూసిన తర్వాత నెక్స్ట్ రోజు సభ ఏర్పాటు చేస్తారు. పౌలు గారు అగ్రిప్పతో మాట్లాడతాడు. ఇదిగోండి యూదుడు అంటున్నారు కాబట్టి పౌలు గారు ఇంకా చెప్పాలంటే ఒక ఆట ఆడుకుంటాడు ఇతనితో. చాలా విషయాలు చెబుతాడు, వింటాడు. ఇక్కడ కొన్ని మంచి పదాలని పౌలు గారు వాడతారనమాట. ఏంటంటే ఇక్కడ ఫేస్తు పెట్టాడు, అగ్రిప్పని నిజం తేల్చాలని చెప్పారు. పౌలు గారు ఏం చెప్తారంటే ఆయన మాటల్లో అగ్రిప్పని కలుపుకొని చెప్తాడు. ఎందుకంటే అతను కూడా యూదుడు కదా. ఇదిగో మన విశ్వాసంలో ఏముంది, ఇదిగో మన విశ్వాసంలో మన పునరుద్ధానం ఉందని చెప్పుకుంటామో చెప్పుకోమా అని ఎప్పుడైతే మన అంటామో ఫేస్ట్కి టెన్షన్ మొదలవుద్ది. నేనేదో కరెక్ట్గా రుజువు చేద్దామని నేను ఇక్కడికి వస్తే ఇప్పుడేమో ఫేస్ట్ ఏం చేయాలి, ఇక్కడ అగ్రిప్పతో ఇతను కలిసిపోతున్నాడు. ఇప్పుడు పౌలు గారి అగ్రిప్ప కలిసిపోతే ఫేస్ట్కి ఏమవుతుంది, ఇలా టెన్షన్. మళ్ళీ ఈ టెన్షన్ లో ఏం చేస్తాడంటే ఒక మాట అంటాడు ఫేస్ట్, నీకు ఎక్కువ విద్య వల్ల నీకు పిచ్చి పట్టేసింది అయ్యా పౌలు అని, అధిక విద్య వల్ల నీకు పిచ్చి పట్టేసింది అయ్యా అని ఫేస్ట్ అంటే, నాకు పిచ్చి పట్టలేదు, నేను స్వస్థ బుద్ధితోనే మాట్లాడుతున్నాను, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అని నేను ఆయన అగ్రిప్పతో మాట్లాడుతున్నాను. ఇదిగో అగ్రిప్ప, నువ్వు ప్రవక్తలు నమ్ముచున్నావా? నమ్ముతున్నావులే, ఎందుకంటే యూదుడు కదా. పౌలు గారు వెంటనే అంటున్నాడు. అప్పుడు అగ్రిప్పకి మైండ్ పోతుంది, ఇదేంటి నేను ఇప్పుడే కదా అప్పుడే మాట్లాడటం స్టార్ట్ చేశాడు. వెంటనే ప్రవక్తలను నమ్ముచున్నావు అంటే పౌలు గారు నెక్స్ట్ ఏం చేసేస్తాడు, ఆ ప్రవక్తలు చెప్పిన వస్తాడని చెప్పిన వాడే యేసుక్రీస్తు, నేను ఆ యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను, నేనేమైనా తప్పు చెప్పానా అని పౌలు గారి అటాక్ అనమాట. దీని గురించి, ఈ మాటల గురించి వెంటనే అగ్రిప్ప, ఒక నిమిషం ఆగు, నువ్వు నన్ను ఏం అడిగావు, ప్రవక్తలను నమ్ముచున్నావా అంటే నేను సమాధానం చెప్పాలి కదా. నువ్వే నమ్మేస్తున్నావు అని అంటున్నావంటే వెంటనే నువ్వే ఎలా డిసైడ్ చేసేస్తావు అంటే ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని జయించుచున్నావా అని అగ్రిప్ప అంటాడండి. అప్పుడు మీరే గాని పౌలు గారు ప్లేస్ లో ఉంటే ఏమంటారు, జడ్జి గారు ఉన్నారండి, ఏంటి నన్ను కూడా క్రైస్తవునిగా మార్చేయాలనుకుంటున్నావా అంటే మీరేమంటారు,
నన్ను కూడా మార్చేయాలనుకుంటున్నావా అంటే, నార్మల్గా నేను మిమ్మల్ని మార్చాలనుకోవడం లేదు, ఇది నా వాదన. నేను ఏం చెప్తున్నానంటే, ఇలా దమస్కులో పట్టబడ్డాను, అప్పటి నుంచి నేను క్రీస్తు గురించి ప్రకటించుకుంటున్నాను, నా దేవుని గురించి గొప్పగా చెప్తున్నాను అనే డిఫెన్స్ లో నార్మల్ గా వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, పౌలు గారు సులభము దుర్లభము, నేను నిన్ను మాత్రమే కాదు, ఇక్కడ వింటున్న వీళ్ళందరినీ కూడా నాతో సమానంగా, అంటే నేను ఎలా అయితే దేవుణ్ణి నమ్ముతున్నాను, ఈ శ్రమలు తప్ప నేను ఎలా అయితే బ్రతుకుతున్నానో అలా క్రీస్తు విషయమై మీరందరూ బ్రతకాలని ఇష్టపడుతున్నానని చెప్తారు. చెప్పిన తర్వాత అగ్రిప్పకి వెంటనే అర్థమైపోతుంది ఏంటంటే, ఇతని దగ్గర వెంటనే ఫేస్తుని పక్కకి పిలిచి, ఈ బెర్నీకి అగ్రిప్ప వీళ్ళు కలిసి, మీరు ఇతన్ని చంపాలనుకుంటున్నారు కానీ అసలు అరెస్ట్ చేయడానికి కూడా ఇతని దగ్గర ఒక్క తప్పు కూడా లేదండి పౌలు గారు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇతను కైసర్ రోమ్ కి ఇటలీ వెళ్తాడంటే పంపించేసాయి, అక్కడ చూసుకుంటారు. లేదంటే ఇతను విడిచిపెట్టేసాయి, ఎందుకంటే ఇతని దగ్గర ఏ నేరము లేదు. నువ్వు కానీ ఇతన్ని టచ్ చేస్తే, రోమియోని టచ్ చేస్తే నీకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తాడు. వెంటనే ఇతని దగ్గరికి వచ్చి, కైసర్ దగ్గరికి వెళ్తావంటే వెళ్తాను అని చెప్తారు. ఇప్పుడు పౌలు గారు ఎక్కడ ఉన్నారంటే, కైసర్ దగ్గర నుంచి రోమ్ కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది పౌలు గారి రోమా ప్రయాణం. దీన్ని మనం వచ్చే వారాన్ని చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, పౌలు గారి గురించి ఆయన పూర్వపు జీవితం గురించి పూర్వం మాట్లాడుకున్నాం తండ్రి. అలాగే మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం గురించి కూడా మాట్లాడుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఆయన రోమా ప్రయాణానికి ఇదిగో బందీగా సంఖ్యలతో నడుస్తున్న ఆయన యెరూషలేములో బంధింపబడడం, ఆ తర్వాత జరిగిన సందర్భాల గురించి మేము వివరించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, తర్వాత రోమ్ కి బయలుదేరి ఆయన వెళ్తుండగా ఆయన జరిగిన సంఘటనల గురించి కూడా మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. ఈ తర్వాత తరగతుల్లో మేము ఇవన్నీ నేర్చుకుని పౌలు గారు ఇన్ని శ్రమలు అనుభవించి దేవుని కోసం మంచిగా బ్రతికిన జీవితాన్ని ఆదర్శంగా ఉంచుకుని మా జీవితాలు కూడా సరిదిద్దుకుని మంచిగా దేవునికి ఇష్టడుగా బ్రతకాలని ఆశపడుతున్నాం తండ్రి. అట్టి విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంటే 4 ప్రయాణాలు నేర్చేసుకుంటే పౌలు జీవితం మొత్తం మనకు అర్థమైపోయినట్టే కదా. మన మధ్యలో నాగలక్ష్మి వచ్చి రెండో పాట వివరిస్తాను శ్రద్ధగా. పదకొండే